మే 7వ తారీఖున భారతదేశము పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద వైమానిక దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ అన్న మిషన్లో భాగంగా ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేద్దామని ఒక నిశ్చయానికి వచ్చి మే 7వ తారీఖున ఉగ్రవాద స్థావరాల మీద వైమానిక దాడులు జరిపింది. 9 స్థావరాల మీద వైమానిక దాడులు జరిపింది. అందులో చాలామంది తీవ్రమైన ఉగ్రవాదులు, నాయకులు చాలామంది చనిపోవడం జరిగింది. అందులో ముఖ్యమైన వాడు పంజాబ్లోని మురిడికీలో అందులో లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్స్ చీఫ్ అయినటువంటి ముదస్సర్ ఒకడు. ఈయన 2019లో పుల్వామా అటాక్కి సూత్రధారి. పుల్వామా అటాక్లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది. ఈయన ఆ యొక్క పుల్వామా అటాక్కి సూత్రధారి. ఆయన మొన్న జరిగిన విమాన దాడిలో చనిపోవడం జరిగింది. ఆయనకి అంతిమ సంస్కారాలు స్టేట్ ఆనర్స్ తోటి జరపడం జరిగింది. ఈయన అంతిమ సంస్కారాలకి ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ ఒక ఆయన వచ్చారు. అలాగే పంజాబ్ ప్రోవిన్స్ యొక్క ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన కూడా రావడం జరిగింది. అలాగే ఈయన యొక్క భౌతిక కాయాన్ని శవపేటికలో ఉంచి దాని మీద పాకిస్తాన్ జెండాని కప్పి దాని మీద పాకిస్తాన్లోని పంజాబ్ ప్రోవిన్స్ యొక్క చీఫ్ మినిస్టర్ తరఫున, ఆర్మీ చీఫ్ తరఫున పుష్పగుచ్చాలు ఉంచి అంతిమ సంస్కారాలు చేయటం జరిగింది. ఇవన్నీ చూస్తున్న మనకేమనిపిస్తున్నదంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులకి ఆర్మీ పర్సనల్కి అంటే సైనికులకి మధ్య తేడా ఏమీ లేదు. ఇద్దరూ ఒకటే. ఆర్మీ సైనికుడు అంటే ఎవరే అంటే యూనిఫామ్లో ఉన్నటువంటి ఉగ్రవాది అంటే ఎవరే అంటే సివిల్ డ్రెస్ సాధారణ దుస్తులు ఉన్నటువంటి ఆర్మీ మ్యాన్